ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామంలో ముప్పారం చెరువులో ఎండవేడిమి తట్టుకోలేక చేపలు మృతి చెందాయి. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం 85 ఎకరాల చెరువు విస్తీర్ణంలో మత్స్యకారులు చేపల పెంపకం చేస్తున్నామని, గత వారం రోజులుగా ఉష్ణోగ్రత అధికమవడంతో చేపలు మృతి చెందాయని తెలియజేశారు. అదేవిధంగా చెరువులో ఉన్న నీటిని మత్తడి ద్వారా రైతులు సాగుకు వినియోగించుకున్నారు. చెరువు నీటి లభ్యత లేకపోవడం వల్ల ఉష్ణోగ్రత అధికమై వేడిని తట్టుకోలేక చేపలు మృతి చెందడంతో సుమారు 6 లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు. ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో 88 ఎకరాల విస్తీర్ణంలో శిఖం భూమి ఉండగా దానిలో మేము ఒక 80,000 పిల్లలు అన్నీ కలుపుకొని 3 రకాల పిల్లలు కలుపుకొని 80,000 పిల్లలు అందులో పోయడం జరిగింది. ఆ పిల్లల కాస్ట్ ఒక్కొక్క స్టాక్ సైజ్ పిల్ల తెచ్చి మేము పోసినాం. ఒక్కొక్కటి 5 రూపాయల చొప్పున తెచ్చిపోయినాం. అది దాదాపుగా 2 లక్షల పైమాట 2,50,000 దాకా మేము పెట్టుబడి పెట్టడం జరిగినది. ఈ గత వారం రోజుల ఎండలు విపరీతమైన ఎండలకు నీటి లభ్యత సాంద్రత తగ్గి ఈ రైతులు దీనికి కింద ఉన్న రైతులు ఒక పద్ధతి ప్రకారం నీళ్లు విడుదల ఎక్కువ తక్కువ చేయడం వల్ల నీరు అడుగంటిపోయి మాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఉన్న చేప పిల్ల మొత్తం దాదాపుగా చనిపోవడం జరిగింది. దాదాపుగా ఓపెన్ మార్కెట్లో పిల్ల కాస్ట్ చూసుకుంటే 3-4 లక్షల విలువ చేసేవి. దీనిపై మేము ఒక 100 కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాం. మాకు తీవ్ర నష్టం జరిగింది. దీనిపై ప్రభుత్వం స్పందించి మాకు ఏదన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం. మరొకటి ఏంటంటే దీనిని కూడా మా మత్స్యకార సంఘానికి పూర్తి బాధ్యత చెరువులను పూర్తి బాధ్యతగా అప్పగించాలని, రానున్న రోజుల్లో కూడా అప్పగిస్తే మేము పదే ప్రకారం నీళ్లు తీసి మా పిల్లలతో పాటు రైతులకు కూడా వాళ్ళ నీటిని ఒక సక్రమమైన పద్ధతిలో విడుదల చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మేము బతుకుతాం, రైతులు బతుకుతాం. దీనిపై ప్రభుత్వం స్పందించి మాకు నష్టపరిహారం ఏదైనా చెల్లించాలని కోరుకుంటూ మేము ఈ పత్రిక ప్రభుత్వాలు కూడా దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పందన లేవు. గతంలో కూడా ఇలాంటి నష్టాలు జరిగినాయి, అయినా మేము వదులుకున్నాం. ఇదే తరహా నడితే మా మత్స్య కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉన్నది. కావున దయచేసి మాకు దీనికి ఈ నష్టాన్ని భరించగలరని కోరుకుంటూ దీనిపై ప్రభుత్వం స్పందించి మా మత్స్య కుటుంబాలను ఆదుకోవాలని, గత ప్రభుత్వాలు చేసిందే ఈ ప్రభుత్వం కూడా చేయొద్దని మరొకసారి విన్నవించుకుంటున్నాం. నీళ్లు వాటర్ లేకుండా ఆసంలో నీళ్లు తీసిండ్రు. మేము దాదాపు 3 లక్షల చేపలు తీసుకొచ్చి పోసినాము. అప్పు తీసుకొచ్చుకున్నాము 3 లక్షలు పెట్టుబడి పెట్టినాము. నీళ్లు లేకుండా అయింది. ఇప్పటికి 3 లక్షల పిల్ల చచ్చిపోయి ఉన్నది. మొత్తం వాసన పట్టింది. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. వాటర్ లేక నీళ్లు మొత్తం ఎండకు వేడయి చెరువులో నీళ్ళు లేకుండా అయిపోయి ఆసంలో నీళ్ళు తీసిండ్రు. మొత్తం నీళ్ళు లేకుండా అయిపోయి చేప చనిపోవడం మొదలుపెట్టింది. ఎట్లయినా ఈ ప్రభుత్వం మా మత్స్యకారులని ఆదుకోవాలని కోరుతున్నాను.